హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ రివ్యూస్. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న మూవీ కొత్త లోక. కొత్త లోక అంటే ఏదో కొత్త బంగారు లోకంలో లవ్ స్టోరీ కాదండి. ఇదొక సూపర్ హీరో ఫ్రాంచైజ్ మూవీ. ఈ మూవీ చూడడానికి థియేటర్కి వెళ్ళా. థియేటర్ అంతా ఖాళీగా ఉంది భయ్య. కొంపదీసి మూవీ చూసిన తర్వాత నేను కూడా అలాగే రీగ్రెట్ అయ్యి వెళ్ళిపోతానా ఏమో అనుకున్నా. కానీ మూవీ చూసిన తర్వాత నచ్చింది భయ్య. పర్లేదు, బాగుంది. చంద్ర అనే అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందేమో మనకు తెలియదు భయ్య. అలా వచ్చిన చంద్రకి సన్నీ అనే గ్యాంగ్ తో లింక్ ఏర్పడుతుంది. అలాగే ఆర్గన్ మాఫియా గురించి జరిగే కొన్ని విషయాల గురించి తెలుస్తుంది. అసలు ఈ చంద్ర ఎవరు అనే పాయింట్ మీదే ఇంటర్వెల్ వరకు స్టోరీ నడుస్తుంది భయ్య. ఫస్ట్ హాఫ్ చూసినట్టయితే పర్లేదు భయ్య, మంచిగా అనిపించింది. అంటే కామెడీ సీన్లు మరియు నెల్సన్ ఇంకా కళ్యాణి గారి మధ్య జరిగే ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అదే ఈ మూవీకి ప్లస్ పాయింట్ అనుకోవచ్చు భయ్య. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడినట్టయితే కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు క్యూట్ రోల్స్ లోనే చూసాం. కానీ ఈ యాక్షన్ మూవీలో ఎలా కనిపిస్తుందో ఏమో అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉండే భయ్య. మొత్తానికైతే చాలా బాగా చేసింది భయ్య. ఇంకా నస్లిన్ గురించి మాట్లాడినట్టయితే చాలా బాగా చేశాడు భయ్య. ఈ మిస్టీరియస్ అమ్మాయి గురించి తెలుసుకునే ప్రాసెస్ లో ఆ అమ్మాయితో లవ్ లో పడిపోవడం బాగా అనిపించింది భయ్య. వాళ్ళ లవ్ స్టోరీ ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయిని తెలుసుకునే ప్రాసెస్ లో ఆ అమ్మాయి తోటి కనెక్ట్ అయిపోవడం, చివరికి ఒక ఎమోషనల్ బాండ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడడం చాలా బాగుంది భయ్య. క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్ బాగా కుదిరింది భయ్య. ఇంకా ఆ సూపర్ హీరో యాంగిల్ ఏదైతే ఉందో అది డెఫినెట్ గా వర్కౌట్ అయింది ఈ మూవీకి అనే చెప్పచ్చు భయ్య. ఇంకా ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చేశాడు భయ్య. అంటే పోలీస్ ఆఫీసరు ఇరగదీశాడు భయ్య. పేరు శాండీ అట భయ్య. పర్ఫెక్ట్ కాస్టింగ్ భయ్య. వీడిని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చూస్తేనే మనిషి రూపంలో రాక్షసుడు అంటే వీడిలానే ఉంటాడేమో అనిపిస్తుంది భయ్య. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక కేమియో ఉంది భయ్య, షాక్ అయిపోతారు అంతే. అంటే స్పాయిలర్ ఇవ్వను, థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ మిడ్ క్రెడిట్ లో కూడా క్యామియో గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చూసుకోండి భయ్య. అరే చెప్పడం మర్చిపోయా, ఈ మూవీకి ప్రొడ్యూసర్ ఎవరో కాదండి, మన సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ గారు. ప్రొడక్షన్ వాల్యూస్ అంతా బానే ఉన్నాయి కానీ తెలుగు డబ్బింగ్ దగ్గరే కొంచెం తేడా కొట్టింది. వీలైతే మలయాళంలోనే చూడండి సబ్ టైటిల్స్ తో, బాగా అనిపిస్తుంది. అండ్ జేక్స్ బెజాయ్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి చాలా ప్లస్ అయింది భయ్య. నిజంగా చాలా సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేశాడు భయ్య. సినిమాటోగ్రఫీ బై నిమిష్ రవి బాగుంది భయ్య. విజువల్స్ చాలా బాగా అనిపించాయి భయ్య. మూవీ రామ్ కాంగ్ గా స్టార్ట్ అయ్యి మంచి సూపర్ హీరో మూవీగా ఎండ్ అవుతుంది భయ్య. ఇదంతా సోదేద్దు, సినిమా బాగుంది కదా అని అనుకుంటే బాగుంది భయ్య. వెళ్ళండి థియేటర్ కి, చూడండి. 100% మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా భయ్య. థ్యాంక్ యూ. ఈ మూవీ మీరు ఒకవేళ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి భయ్య. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.